వెంకటేశాయ గోవిందరాజాయ నమో నమః. చక్కని అందమైనటువంటి ఆదివారం సాయంకాలం అద్భుతమైనటువంటి ఈ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసంలో శుక్లపక్షంతో కూడినటువంటి చక్కని ఆదివారం నాడు అదిగో దేవదేవుడు దివ్యస్వరూప వైభవ విశేషాన్ని చక్కగా ప్రదర్శిస్తూ ఉన్నటువంటి వారే స్వామివారు అందమైనటువంటి గోవింద పుష్కరిణి అనబడేటువంటి కృష్ణదేవరాయ పుష్కరిణిలో స్వామివారు ఈవేళ కృష్ణస్వరూపంతో ఆండాళ్ దేవేరి అనుసరించి వస్తూ ఉండగా చక్కగా ప్లవోత్సవం తిరుపల్లి ఓడం అనేటువంటి ప్లవోత్సవ విశేషాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. దేవదేవుని దివ్య వైభవ విశేషాన్ని కనులారా చూస్తూ ఆనందపూర్వకమైనటువంటి కేరింతలతో చక్కనైనటువంటి కోనేటమ్మ మెట్ల మీద ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ గోవిందరాజస్వామి వారి యొక్క దివ్యమైనటువంటి నామ విశేషాన్ని కీర్తిస్తూ తమ మనస్సులు మాటలు చేష్టలు అంతా కూడా అదిగో ఆ దేవదేవుని వైపు చక్కగా కేంద్రీకరించినటువంటి వారై స్వామివారి యొక్క దివ్య స్వరూప సాక్షాత్కార వైభవాన్ని అనుభవిస్తూ ఉన్నారు. లీలా విభూతి జనతా పరిరక్షణార్థం దివ్య ప్రబోధ సుఖయోగి సమప్రభావ స్వామిన్ భవత్పద సరోరుహ సాత్కృతం తం యోగీశ్వరం శఠరిపుం కృపయా ప్రదేహి. అనేకానేక మంది మహాత్ములు ఆ భగవానుణ్ణి సేవించి తమ యొక్క జన్మ ధన్యమైందని ధన్యత చేసుకున్నటువంటి పెద్దలందరూ కూడా ఏ చక్కనైనటువంటి తిరుపతి క్షేత్రం కేంద్రస్థానంగా ఉంటూ ఆ భగవద్వైభవాన్ని అనుభవించారు. దాన్నంతా గుర్తుకు తెచ్చుకుంటున్నటువంటి వారి స్వామి గోవిందరాజులుగా గోవిందరాజ స్వామివారు కృష్ణస్వామిగా తాము చిరునవ్వులతో ఇక్కడ ఆ ప్లవోత్సవం తెప్పోత్సవంలో వారు చక్కగా పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి శ్రీభూమి నాయక దయాకర దివ్యమూర్తే దేవాధిదేవ జగదేక శరణ్య విష్ణో గోపాంగనా కుచ సరోరుహ భృంగరాజ గోవిందరాజ విజయీ భవ కోమలాంగా. గోవిందరాజస్వామి వారు వెంకటేశ్వర స్వామి యొక్క సోదరుడుగా సుప్రసిద్ధుడు. స్వయంగా అన్నమాచార్య స్వామివారు తమ కీర్తనల్లో కీర్తించినట్లుగా ఏమాత్రం తేడా లేకుండా ఆ స్వామే ఇక్కడ గోవిందరాజుగా ఉన్నారని ఆ కీర్తనలో తాము సెలవిస్తారు. అలాగే తెప్పగా మర్రాకు మీద ఎవరైతే విహరించారో ప్రళయ స్థితిలో అటువంటి ఆ వటపత్రశాయి గోపాలకృష్ణుడుగా ఇక్కడ మూలమూర్తి గోవిందరాజస్వామి వారు శయన సేవలో చక్కగా గర్భాలయంలో అందమైనటువంటి శేషసేనుడుగా కనబడతారు. కాబట్టి అటువంటి గోవిందరాజస్వామి వారి యొక్క దివ్య వైభవాన్ని గుర్తు చేస్తూ సాయంకాల సమయం భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా చల్లని పిల్లగాలులలో కోనేటమ్మ ఆనంద తెరలతో కూడినటువంటి అలలతో నిండినటువంటి చక్కని కోనేటి మీద విహరిస్తున్నాడు కృష్ణస్వామిగా ఆండాళ్ దేవేరితో కలిసి భగవానుడు. దర్శించి చక్కగా వారి యొక్క దివ్య వైభవాన్ని
ఆనందించడమే అద్భుతమైనటువంటి జన్మఫలం అనుకుంటారు. ఎవరైతే గోపికల యొక్క అందమైనటువంటి స్థనాల మీద విహరించేటువంటి భృంగరాజుగా గోవిందరాజస్వామి ఎవరైతే ప్రకాశిస్తున్నారో, స్వామి అటువంటి గోవింద కృష్ణమూర్తి మీకు విజయం కలుగుగాక, విజయీభవ కోమలాంగా అని ఆ భగవంతుణ్ణి కీర్తిస్తారు. కాబట్టి ఇక్కడ ఆ భగవానుడు తాము తనను అనుసరించేటువంటి భక్తులను అన్ని విధాలుగా కూడా ఇక్కడ ఆయన అనుగ్రహిస్తాడు. ఈ చక్కని 4వ దినం ఆ భగవానుడు 5 ప్రదక్షిణాలతో కూడినటువంటి సేవా విశేషాలను, సమస్తమైనటువంటి వేద మంత్ర విశేషాలతో కూడినటువంటి వేద పండితులు, అలాగే కళాకారులు అద్భుతమైనటువంటి కీర్తనా విశేషాలతో స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని కీర్తిస్తూ ఉండేటువంటి శుభక్షణాలలో చల్లని వాతావరణంలో స్వామి అదిగో ప్లవోత్సవం పైనుంచి సాక్షాత్తు తమ భావమరిది అయినటువంటి చంద్రుడు తనను పరికిస్తూ ఉండగా స్వామి కృష్ణచంద్రుడు అందంగా ఆనందంగా ఈ కోనేటిలో విహరించడం అద్భుతమైనటువంటి సన్నివేశం. అన్ని వైపుల నుంచి కూడా ఆ విద్యుద్దీప కాంతులు మిరుమిట్లు గొలుపుతూ ఉండగా నల్లని ఆ కోనేటి జలాల మీద అనేక రకాల కాంతుల యొక్క గుంపు ఒక్కసారి తేలిపోతోందా అన్నట్లుగా చూస్తున్నటువంటి వారికి భ్రమ కలిగేటట్లుగా స్వామి అదిగో అడుగడుగున ఆనంద కర్పూర నీరాజనాలను అందుకుంటూ స్వామి చక్కగా ఇక్కడ కోనేటి విహారం, ఆ పుష్కరిణిలో ఆ ప్లవోత్సవ విహారాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు స్వామివారు. దేవాధిదేవ ఫణిరాజ విహంగరాజ రాజకిరీటమణిరాజ విరాజితాంఘ్రే రాజాధిరాజ యదురాజ కులాధిరాజ గోవిందరాజ విజయీభవ గోపచంద్ర. అనేక విధాలుగా భగవంతుణ్ణి కీర్తిస్తారు పెద్దలు. గోపికలకందరికీ కూడా గొప్పదైనటువంటి ఆహ్లాదాన్ని కలిగించినటువంటి కారణంతో స్వామి గోపచంద్రుడుగా చక్కగా పిలువబడతాడు. కాబట్టే ఇక్కడ ప్రతినిత్యము జరిగేటువంటి కైంకర్యాలంతా అయిన తర్వాత ఈ 4వ రోజు సాయంకాలం గోవిందరాజస్వామి వారికి ఈ సాయంకాలం అద్భుతమైనటువంటి సేవా విశేషాలలో భాగంగా ఈ కృష్ణదేవరాయ పుష్కరిణి అనేటువంటి గోవింద పుష్కరిణిలో దాదాపు 1550వ సంవత్సరంలో నిర్మితమైంది ఇది చక్కని పుష్కరిణి. స్వామివారు 12వ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మిస్తే చాలా చక్కగా వెంటనే భక్తుల యొక్క కామనలను అనుసరించి అనేక విధాలైనటువంటి సేవా విశేషాలతో గోవిందరాజస్వామి తమ యొక్క గోవిందపట్నం అనబడేటువంటి దివ్యమైనటువంటి ఈ స్థానంలో వారు అన్ని సేవా విశేషాలను కూడా అందుకున్నారు. దానికి తగిన సన్నివేశం కూడా చక్కగా ఏర్పడింది. కాబట్టే 1550 సంవత్సరంలో ఇక్కడ ఈ పుష్కరిణి మంటపం మధ్యలో మంటపాన్ని నిర్మించి ఆ తర్వాత స్వామివారు విహరించడానికి అనువుగా ఇక్కడ కోనేటిని నిర్మించడం జరిగిందంటారు. ఆ పేరే తెలుగు భాషలో పుష్కరిణి కోనేరు అంటారు. కోనేరు అంటే కొన, ఒక 4 వైపులుగా ఉండేటువంటి చతురస్రాకారం దీర్ఘ చతురస్రాకారంగా ఉండేటువంటి కొలనులో ఒకవైపు నుంచి నీటి ప్రవాహాన్ని సిద్ధం చేసి కృత్రిమంగా దాన్ని నీటితో నింపేటువంటి దాన్ని కోనేరు అంటారు. కొన ఏరు అంటే నీటి ప్రవాహము అని అర్థం. అందుకనే పుష్కరిణికి ఒక మూల నుంచి జలాలను సంపూర్ణంగా అక్కడికి వదిలి దాన్ని నింపేటట్లుగా చేస్తారు. అందుకనే దాన్ని
కోనేరు అంటారు. అటువంటి ఆ కోనేటిలో అదిగో శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ మంగళాశాసనపూర్వకంగా అడుగడుగున ఆయన్ని కీర్తిస్తున్నారు. హే దేవాధిదేవా, ఫణిరాజ విహంగరాజ రాజత్కిరీట, చాలా గొప్పదైనటువంటి గరుత్మంతుని యొక్క అందమైనటువంటి బృహత్సామం రథంతర సామం అనేటువంటి 2 సామగానపు రెక్కల మధ్యలో చక్కగా విహరించేటువంటి వాడట స్వామి. అందమైనటువంటి కాంతులీనటువంటి కిరీటాలను, మణికాంతులతో నిండినటువంటి శ్రేష్టమైనటువంటి కాలి అందెలను ధరించినటువంటి పాదపద్మ ద్వంద్వంతో ఎవరైతే యదురాజ కులాధిరాజు గోపవంశంలో చక్కగా ఎవరైతే కృష్ణ భగవానుడుగా కృష్ణచంద్రుడుగా ఆవిర్భవించాడో అటువంటి స్వామి రాజాధిరాజుగా ఇక్కడ గోవిందరాజుగా ఇక్కడ ప్రకాశవంతంగా ఉన్నారు. అదిగో అందమైనటువంటి స్వామివారి యొక్క తిరునామం చిహ్నితమవుతూ ఉండగా వాటితో స్వామి అదిగో విహరిస్తూ ఆశీర్వదిస్తున్నారు విశ్వాన్నంతా కూడా. గోవిందరాజ గోవింద గోవింద. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని. భద్రం పశ్యేమాక్షభిరక్షభిః పశ్యేమ భద్రం భద్రం పశ్యేమాక్షభిః పశ్యేమాక్షభిరక్షభిః పశ్యేమ పశ్యేమాక్షభిర్యజత్రాయ జత్రా అక్షభిః పశ్యేమ పశ్యేమాక్షభిర్యజత్రా అక్షభిర్యజత్రాయ జత్రా అక్షభిరక్షభిర్యజత్రా అక్షభిరిత్యక్షభిః యజత్రా ఇతి యజత్రా స్థిరైరంగైः స్తుష్టువాం సస్తుష్టువాం సోంగైः స్థిరైరంగైः స్తుష్టువాం సాః అంగైः స్తుష్టువాం సస్తుష్టువాం సోంగైరంగైः స్తుష్టువాం సస్తనూభిస్తనూభిస్తుష్టువాం సోంగైరంగైः స్తుష్టువాం సస్తనూభిః స్తుష్టువాం సస్తనూభిస్తనూభిస్తుష్టువాం సస్తుష్టువాం సస్తనూభిర్వివితనూభిస్తుష్టువాం సస్తుష్టువాం సస్తనూభిర్వీం తుష్టువాం స ఇతి తుష్టువాం సాః తనూభిర్వివితనూభిస్తనూభిర్వ్యాసేమాసేమవితనూభిస్తనూభిర్వ్యాసేమ వ్యాసేమాసేమవివ్యాసేమ దేవహీతం దేవహీతమసేమ వివ్యాసేమ దేవహీతం అసేమ దేవహీతం దేవహీతమసేమాసేమ దేవహీతం యద్యద్దేవహీతమసేమాసేమ దేవహీతం యత్ దేవహీతం యద్యద్దేవహీతం దేవహీతం యదాయురాయుర్యద్దేవహీతం దేవహీతం యదాయుః దేవహీతమితి దేవహీతం
यदायुरायुर्यद्यदायुः आयुरित्यायुः शतमिति शतं शतमिन्नुन्विच्छतं शतमिन्नु इन्नुन्विदिन्नु शरदः शरदोन्विदिन्नु शरदाः नु शरदः शरदो नु शरदो अन्त्यन्ति शरदो नु शरदो अन्ति शरदो अन्त्यन्ति शरदः शरदो अन्ति देवा देवा अन्ति शरदः शरदो अन्ति देवाः अन्ति देवा देवा अन्त्यन्ति देवा यत्र यत्र देवा अन्त्यन्ति देवा यत्र देवा यत्र यत्र देवा देवा यत्र नो नो यत्र देवा देवा यत्र नः यत्र नो नो यत्र यत्र नश्चक्र चक्र नो यत्र यत्र नश्चक्र नश्चक्र चक्र नो नश्चक्र जरसं जरसं चक्र नो नश्चक्र जरसं चक्र जरसं जरसं चक्र चक्र जरसं तनूना तनूना जरसं चक्र चक्र जरसं तनूना जरसं तनूना तनूना जरसं जरसं तनूना तनूनामिति तनूना पुत्रासो यत्र यत्र पुत्रासः पुत्रासो यत्र पितरः पितरो यत्र पुत्रासः पुत्रासो यत्र पितराः यत्र पितरः पितरो यत्र यत्र पितरो भवन्ति भवन्ति पितरो यत्र यत्र पितरो भवन्ति पितरो भवन्ति भवन्ति पितरः पितरो भवन्ति मामा भवन्ति पितरः पितरो भवन्ति मा भवन्ति मामा भवन्ति भवन्ति मानो नो मा भवन्ति भवन्ति मानाः मानो नो मा मानो मद्या मद्या नो मा मानो मद्या नो मद्या मद्या नो नो मद्यारीरिषतरिरिषत मद्या नो नो मद्यारीरिषत मद्यारीरिषतरिरिषत मद्या मद्यारीरिषतायुरायुरिरिषत मद्या मद्यारीरिषतायुः रीरिषतायुरायुरिरिषतरीरिषतायुर्गन्धोर्गन्धो रायुरिरिषतरीरिषतायुर्गन्धो रिरिषतेति रिरिषता आयुर्गन्धोर्गन्धो रायुरायुर्गन्धो गन्धोरिति गन्धो द्यौरदिर्द्यौरदिर्द्यौरदिर्द्यौरदिर्द्यौरदिर्द्यौरदितिः द्यौरदितिरदितिरन्तरिक्षमन्तरिक्षमदिर्द्यौर्द्यौरदितिरन्तरिक्षम् अदितिरन्तरिक्षमदितिरदितिरन्तरिक्षमदितिरदितिरन्तरिक्षमदितिः अन्तरिक्षमदितिरदितिरन्तरिक्षमदिर्माता मातादितिरन्तरिक्षमन्तरिक्षमदिर्माता अदितिर्माता मातादितिरदितिर्माता ससमातादितिरदितिर्माता सह माता ससमाता माता स
पिता पिता स माता माता स पिता स पिता पिता स पिता स पिता स पिता सः पिता स पिता पिता स पुत्रः पुत्रः स पिता पिता स पुत्रः स पुत्रः पुत्रः स पुत्रः पुत्र इति पुत्रः विश्वे देवा देवा विश्वे विश्वे देवा अदितिरदितिर्देवा विश्वे विश्वे देवा अदितिः देवा अदितिरदितिर्देवा देवा अदितिः पञ्च पञ्चादितिर्देवा देवा अदितिः पञ्च अदितिः पञ्च पञ्चादितिरदितिः पञ्च जना जनाः पञ्चादितिरदितिः पञ्च जनाः पञ्च जना जनाः पञ्च पञ्च जना अदितिरदितिर्जनाः पञ्च पञ्च जना अदितिः जना अदितिरदितिर्जना जना अदितिर्जातं जातमदितिर्जना जना अदितिर्जातम् अदितिर्जातं जातमदितिरदितिर्जातमदितिरदितिर्जातमदितिरदितिर्जातमदितिः जातमदितिरदितिर्जातं जातमदितिर्जनित्वं जनित्वमदितिर्जातं जातमदितिर्जनित्वम् अदितिर्जनित्वं जनित्वमदितिरदितिर्जनित्वम् जनित्वमिति जनित्वं गायन्ति त्वा गायन्ति गायन्ति त्वा गायत्रिणो गायत्रिणस्त्वा गायन्ति गायन्ति त्वा गायत्रिणः त्वा गायत्रिणो गायत्रिणस्त्वा त्वा गायत्रिणोऽर्चन्त्यर्चन्ति गायत्रिणस्त्वा त्वा गायत्रिणोऽर्चन्ति गायत्रिणोऽर्चन्त्यर्चन्ति गायत्रिणो गायत्रिणोऽर्चन्त्यर्कमर्कमर्चन्ति गायत्रिणो गायत्रिणोऽर्चन्त्यर्कम् अर्चन्त्यर्कमर्कमर्चन्त्यर्कमर्किणोर्किणोर्कमर्चन्त्यर्कमर्किणः अर्कमर्किणोर्किणोर्कमर्कमर्किणः अर्किण इत्यर्किणः ब्रह्मणस्त्वा त्वा ब्रह्मणो ब्रह्मणस्त्वा शतक्रतो शतक्रतो त्वा ब्रह्मणो ब्रह्मणस्त्वा शतक्रतो त्वा शतक्रतो शतक्रतो त्वा त्वा शतक्रत उदुच्छतक्रतो त्वा त्वा शतक्रत उत् शतक्रत उदुच्छतक्रतो शतक्रत उद्वंशमिव वंशमिवोच्छतक्रतो शतक्रत उद्वंशमिव शतक्रतो इति शतक्रतो उद्वंशमिव वंशमिवोदुध्वंसमिव येमिरे वंशमिवोदुध्वंसमिव येमिरे वंशमिव येमिरे वंशमिव येमिरे वंशमिवेति वंशम् इव येमिर इति येमिरे नवो नवो भवति भवति नवो 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 भवति जायमानो भवति नवो 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 भवति जायमानः नवो नव इति नवः नवः भवति जायमानो भवति जायमानो नामन्नान् जायमानो भवति जायमानो
जायमानो जायमानोऽह्नां केतुः अह्नां केतुः केतुरह्नामह्नां केतुरुषसा मुषसा केतुरह्नामह्नां केतुरुषसा केतुरुषसा मुषसा केतुः केतुरुषसा मेत्येत्युषसा केतुः केतुरुषसा मेति उषसा मेत्येत्युषसा उषसा मेत्यग्रमग्रामेत्युषसा उषसा मेत्यग्रम् येत्यग्रमग्रामेत्येत्यग्रम् अग्रमित्यग्रम् भागं देवेभ्यो देवेभ्यो भागं भागं देवेभ्यो विविदेवेभ्यो भागं भागं देवेभ्यो देवेभ्यो विविदेवेभ्यो देवेभ्यो विदधाति दधाति विदेवेभ्यो देवेभ्यो विदधाति विदधाति दधाति विविदधात्यायन्नायन् दधाति विविदधात्यायन् दधात्यायन्नायन् दधाति दधात्यायन् प्रप्रायन् दधाति दधात्यायन् आयन् प्रप्रायन्नायन् प्रचन्द्रमाश्चन्द्रमाः प्रायन्नायन् प्रचन्द्रमाः आयन्नित्यायन् प्रचन्द्रमाश्चन्द्रमाः प्रप्रचन्द्रमाः स्थिरते तिरते चन्द्रमाः प्रप्रचन्द्रमाः स्थिरते चन्द्रमाः स्थिरते तिरते चन्द्रमाः स्थिरते दीर्घं दीर्घं तीरते चन्द्रमाः स्थिरते दीर्घम् तिरते दीर्घं दीर्घं तीरते तिरते दीर्घमायुरायुर्दीर्घं तीरते तिरते दीर्घमायुः दीर्घमायुरायुर्दीर्घं दीर्घमायुः आयुरित्यायुः फाल्गुणे मासि पूर्णायाम् उत्तरक्षेन्दुवासरे गोविन्दराजो भगवान् प्रादुराशीर्महामुने श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिना श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। నమో భగవతే వాసుదేవాయ. ఆనందప్రదమైనటువంటి గోవింద పుష్కరిణి కృష్ణదేవరాయ పుష్కరిణి అని కూడా చెప్పబడుతుంది. కృష్ణదేవరాయల కాలంలో ఆయన అధికారుల్లో ఒకరు రాచిరాజా అనేటువంటి వారు, రాచిరాజు అని ఒకరున్నారు. ఆ రాచిరాజు యొక్క కుమారుడు గోవిందరాజు అనేటువంటి వారు ఒక చిన్న ఆలయాన్ని గోపాలకృష్ణస్వామి కోసం ఈ గోవింద పుష్కరిణి తీరంలో కట్టించారు. అది 14వ శతాబ్దం, క్రీస్తు శకం 1330 ప్రాంతంలో, అంటే 14వ శతాబ్దంలో ధనుర్మాసంలో గోదాదేవి కోసం ప్రత్యేకంగా నీరాటోత్సవం అనేటువంటి ఉత్సవాన్ని జరపడం కోసం గోవింద పుష్కరిణి అనే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ గోవింద పుష్కరిణి తీరంలో ఒక ప్రత్యేక మంటపాన్ని కట్టడం జరిగింది. దాదాపుగా ఆ విధంగా చూసుకుంటే 600 సంవత్సరాలు 600-700 సంవత్సరాలు పై చిలుకుగా ఈ మనకు గోవింద పుష్కరిణి అని చెప్పబడేటువంటి ఈ దివ్యమైనటువంటి స్థానం గోవిందరాజస్వామి వారికి జలవిహారానికి అనుకూలమైనటువంటి సేవా విశేషంగా ఇది సేవ అందిస్తోంది. తర్వాత
ఈ గోవింద పుష్కరిణి తీరంలోనే దేవస్థానం లెక్కలను తనిఖీ చేసేటువంటి అధికారుల్లో విల్లియార్ అనేటువంటి వారు ఒకరు, ఆయన కట్టించారు చక్కగా మండపాన్ని, ప్రత్యేక మండపాన్ని. తర్వాత మహంతుల కాలం వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దేవస్థానం బోర్డు రావడానికి మునుపు 100 సంవత్సరాలు మహంతులు పరిపాలించారు. ఆ మహంతుల పరిపాలనా కాలంలో చివరి కాలంలో ఈ మంటపాన్ని బాగా ఉద్ధరించి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రీతిగా గోవింద పుష్కరిణి, కృష్ణదేవరాయ పుష్కరిణి అనేటువంటి పేర్లతో ఈ పుష్కరిణి చక్కగా అభివృద్ధి చెందింది. ఇలా ఈ పుష్కరిణి తన యొక్క చరిత్రను చూచినా కూడా స్వామివారి యొక్క ఆ సేవా విశేషాలతో కూడినటువంటి విధానంలో తిరుపతి ప్రజలతో మమైకంగా అనేకములైనటువంటి చారిత్రక విషయాలలో భాగస్వామ్యాన్ని, సాక్షిభూతత్వాన్ని సంతరించుకొనింది పుష్కరిణి, అలాగే ఆలయం. అందుకనే ఇప్పటికీ కూడా, ఈనాటికి కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి భక్తులందరికీ కూడా తిరుపతిని గోవిందపట్నం అనే పేరుతోనే పిలుస్తారు. గోవిందరాజస్వామి వారి ఆలయం చుట్టుపక్కల ఉన్నటువంటి 4 మాడ వీధులలో మొట్టమొదటగా భక్తుల కోసం కొన్ని గృహాలు కట్టించి దాన్ని ఇచ్చినట్లుగా మనకు చరిత్రలో సాక్షాత్తు రామానుజాచార్య స్వామి వారు చేసిన సేవా విశేషం మనకు కనబడుతుంది. తిరుపతి చరిత్రలో చక్కగా తెలియజేస్తారు అనేకములైనటువంటి విశేషాలను. అదిగో సాక్షాత్తు ఆ దేవదేవుడు విష్ణు చిత్త కులనందిని అయినటువంటి అమ్మవారు ఆండాళ్ దేవినితో పాటు కలిసి ఆనంద కర్పూర నీరాజనాలు అందుకుంటున్నారు బ్రహ్మణ్య దేవుడుగా సుప్రసిద్ధమైనటువంటి కృష్ణస్వామి. అటువంటి కృష్ణస్వామి యొక్క అనుగ్రహం సమస్త భక్తులకు కలగాలని నిరంతరం అడుగడుగున ఆనంద కర్పూర నీరాజనాపూర్వకమైనటువంటి జలవిహార విశేషాన్ని 4వ దినం నాడు చక్కగా అందిస్తూ ఉన్నారు కైంకర్యపరులు, ఆచార్యులు. అతసీ పుష్ప సంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. జగత్తుకంతా కూడా చాలా గొప్పదైనటువంటి ఆధ్యాత్మిక సంపద విశేషమైనటువంటి శ్రీమద్ భగవద్గీతను అందించినటువంటి భగవానుడు కృష్ణస్వామి ఎవరైతే చక్కగా అద్భుతమైనటువంటి నీలమేఘ శ్యామల కోమల వర్ణంతో అనేక రకాలైనటువంటి, అదిగో ఒక్కసారి గమనించండి, అద్భుతమైనటువంటి ఆ హారాలతో కూడినటువంటి పరిమళభరితమైనటువంటి పుష్పహారాలు ధరించి ముగ్ధమోహన రూపంతో వేణుగోపాల విశేషంతో ప్రకాశించేటువంటి భగవానుడు రతనాలు పొదిగినటువంటి కంకణాలను ధరించి భుజకీర్తులు ప్రకాశిస్తూ ఉండగా ఎవడైతే జగద్గురువుగా ప్రకాశిస్తున్నారో స్వామి అటువంటి కృష్ణ భగవాన్ మీకు నమస్సుమాంజలు అంటూ ఆ భగవానుణ్ణి కీర్తిస్తూ ఉండగా అదిగో చిరునవ్వులు చిందిస్తున్నటువంటి అయ్యవారు కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం. చక్కగా కోనేటమ్మ యొక్క ప్రభావంతో కూడినటువంటి ఆ జలాల యొక్క ప్రభావానికి చల్లని గాలులకు కదులుతున్నటువంటి ముంగురులు తన యొక్క ముఖం మీద వాలుతూ ఉండగా పూర్ణచంద్రుడితో సమానమైన కాంతులీనేటువంటి ముఖంతో ప్రకాశవంతమైనటువంటి కుండలాలను చక్కగా చెవులకు ధరించినటువంటి భగవానుడు కృష్ణుడు అదిగో చక్కగా ప్లవోత్సవం జల విహారాన్ని నిర్వహిస్తున్నటువంటి శుభక్షణాలు. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం.
చక్కని కాంతులీనేటువంటి ఆ పరబ్రహ్మమూర్తి యొక్క దివ్య వైభవం ప్లవంగా, అందమైన తెప్పగా, నల్లని జలాల మీద తెల్లని వెలుగులు చిమ్ముతున్నటువంటి వైనంతో అదిగో స్వామివారికి అందిస్తున్నటువంటి కర్పూర హారతుల యొక్క పరిమళాలు అన్ని వైపులా కూడా వ్యాప్తి చెందుతూ ఉండగా, స్వామివారు ధరించినటువంటి అందమైనటువంటి మందార పుష్పాల సమూహాలు అనేక విధాలైన పుష్ప పరిమళాలతో కలిసి ఆ జలాలంతా కూడా పరిమళభరితమైనటువంటి జలాలుగా ప్రకాశిస్తూ ఉండగా, చక్కని చిరునవ్వులతో కూడినటువంటి ముఖంతో స్వామి ఎప్పుడు కూడా స్వామి చతుర్భుజుడట. కృష్ణుడు తాను ఉన్నప్పుడు కూడా 4 భుజాలతో కనబడేటువంటి వాడట. అందుకనే ఆయన్ను చారుహాసం చతుర్భుజం చక్కగా, అందుకని భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఆ భగవద్గీత సమయంలో కూడా స్వామి విశ్వరూపాన్ని చూపిస్తే అర్జునుడు మోహపడి దిక్కు తెలియక మహాపరిభ్రమను పొందినటువంటి మనస్సుతో, స్వామి నేను ఈ విశ్వరూపాన్ని చూడలేను, నాకు అలవాటైనటువంటి మీ చతుర్భుజాలతో కూడినటువంటి భవ విశ్వమూర్తి 4 భుజాలతో కూడిన నీ స్వరూపాన్ని చూపించి నా భయాన్ని పోగొట్టమని ప్రార్థిస్తాడు అర్జునుడు. అందుకని ఆయన చారుహాసం చతుర్భుజం, అందమైనటువంటి చిరునవ్వులను చిందిస్తూ 4 భుజాలతో ఎవరైతే మెరుస్తున్నటువంటి అందమైనటువంటి నెమలి పింఛాన్ని ధరించినటువంటి వాడై చక్కగా ప్రకాశమానంగా ఉన్నాడో అటువంటి జగద్గురువైన భగవానుడు కృష్ణుడు అద్భుతమైనటువంటి ఆ రీతితో అదిగో జల విహారాన్ని చేస్తూ ఉన్నారు. రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం. చక్కనైనటువంటి తులసీ గంధాలతో అదిగో స్వామి ఆశీర్వదిస్తున్నారు. గోవింద. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. కామమోక్షతతులు నీ శోభనాలు అర్మిలి, 4 వేదాలదే నీదరులు. ధర్మార్థ కామమోక్షతతులు నీ శోభనాలు అర్మిలి, 4 వేదాలదే నీదరులు. నిర్మలపు నీ జలము నిండు సప్త సాగరాలు, కూర్మము నీలోతు, కూర్మము నీలోతు ఓ కోనేరమ్మ. నిర్మలపు నీ జలము నిండు సప్త సాగరాలు, కూర్మము నీలోతు ఓ కోనేరమ్మ. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా.
జగతి దేవతలు నీ జల జంతులు తగిన గంగాది తీర్థములు నీ కడళ్ళు జగతి దేవతలు నీ జల జంతులు గగనపు పుణ్యలోకాలు నీ దరి మేడలు మొగిని చుట్టూ మాకులు మునులోయమ్మ గగనపు పుణ్యలోకాలు నీ దరి మేడలు మొగిని చుట్టూ మాకులు మునులోయమ్మ దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా నగరము వాకిలే నీ ఆకారము చేకొను పుణ్యములే నీ జీవభావము వైకుంఠ నగరము వాకిలే నీ ఆకారము చేకొను పుణ్యములే నీ జీవభావము ఏకడను శ్రీ వెంకటేశుడే నీవునికి దీకొని నీ తీర్థమాడితిమే కావవమ్మా ఏకడను శ్రీ వెంకటేశుడే నీవునికి దీకొని నీ తీర్థమాడితిమే కావవమ్మా దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ వేవేలు మొక్కులు లోక పావని అద్భుతమైనటువంటి ఆనందప్రదమైనటువంటి తెప్పోత్సవంలో భాగంగా స్వామివారు అడుగడుగున ఆనంద నీరాజనాలు అందుకుంటూ రుక్మిణీ కేళి సంయుక్తం చక్కగా అమ్మవార్లు ఇరువురు కూడా తనను సేవిస్తుండగా ఎవరైతే అనుగ్రహిస్తారో అటువంటి స్వామి అదిగో కృష్ణుడు జనార్దనుడు. అందుకని ఆయన్ను కీర్తిస్తూ పెద్దలు అంటారు, అవ్యయ మాధవ అంత వివర్జిత అబ్ధిసుతా ప్రియ కాంత హరే. అవ్యయ మాధవ అంత వివర్జిత అబ్ధిసుతా ప్రియ కాంత హరే. కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే. ఎవరికైతే వినాశము మొదలైనటువంటి ధర్మాలు ప్రాపంచిక ధర్మాలు లేవో, మాధవుడుగా రమాధవుడుగా ఎవరైతే ప్రకాశిస్తున్నాడో, అంతము అనేటువంటిది లేని అనంతుడు స్వరూపంతో ఉన్నటువంటి సాక్షాత్తు అబ్ధిసుత అయినటువంటి ఆ రమారమణికి నాయకుడైనటువంటి స్వామి రమాకాంత కృష్ణ జనార్దన మీకు నమస్సుమాంజలులని ఆ భగవంతుణ్ణి కీర్తిస్తుండగా అదిగో భక్తులు తాము ఎక్కడ నుంచున్నవారు అక్కడే హారతులిస్తూ అందమైనటువంటి కోనేటి మెట్ల మీద నుంచి స్వామిని సేవిస్తుండగా అడుగడుగునా చక్కగా ఆచార్యులు ఆ భగవానునికి ఆనంద కర్పూర నీరాజనాలతో ఆ ఆండాళ్ దేవికి ఆ కృష్ణ భగవానుడికి రుక్మిణీదేవికి కూడా ఆనందమైనటువంటి స్థితిలో ఆ నీరాజనాన్ని సమర్పిస్తున్నారు.
ప్రభో గోవింద ఆశరనాశన ఆది వివర్జిత ఆత్మజ్ఞానథనాథ హరే కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే ఇంద్రముఖామర బృంద సమర్చిత పాద సరోరుహయుగ్మ హరే కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే ప్రభు ఆది అనేటువంటి లేనటువంటి పరమాత్మ శ్రేష్టమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అందించేటువంటి ఓ ఆనందప్రదుడైనటువంటి భగవాన్ శ్రీహరి కృష్ణ జనార్దన మీకు నమస్సుమాంజలులు. ఇంద్రుడు మొదలైనటువంటి ప్రముఖమైన దేవతా బృందమంతా కూడా ఎవరిని నిరంతరం కీర్తిస్తున్నారో వారందరి చేత కూడా కీర్తించబడినటువంటి పాదపద్మ ద్వంద్వంతో ప్రకాశించేటువంటి భగవాన్ కృష్ణ భగవాన్ కృష్ణ జనార్దన మీకు నమస్సుమాంజలులు. ఈశ్వర సన్నుత ఈతి భయాపహ రాక్షసనాశన దక్ష హరే కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే ఉన్నత మానస ఉచ్చపద ప్రద ఉజ్వల విగ్రహ దేవ హరే కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే ఋషిజన సన్నుత దివ్య కథామృత భవ్య గుణోజ్వల చిత్త హరే కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే స్వయంగా భాగవతంలో చెప్పినట్లుగా అనేకానేక మంది ఋషీశ్వరులు ఏ దేవదేవుని యొక్క దివ్యమైన కథామృత విశేషాన్ని వింటున్నటువంటి వారై భవ్యమైనటువంటి ఆ భగవానుని గుణాల చేత నిండినటువంటి చిత్తంతో నిరంతరం ఆ పరమాత్మను కీర్తిస్తున్నారు. అటువంటి ఆ దివ్య మునీశ్వరుల చేత కీర్తించబడేటువంటి స్వామి అదిగో ఆనందప్రదుడుగా ఇక్కడ జలవిహారాన్ని సాగిస్తున్నటువంటి భవ్య క్షణాల్లో ఆ భగవంతుణ్ణి కీర్తిస్తాం. ఏక మనోముని మానస గోచర గోకుల పాలక వేష హరే ఏక మనోముని మానస గోచర గోకుల పాలక వేష హరే కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే అంగద సేవిత భంగ వివర్జిత సంగ వివర్జిత సేవ్య హరే కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే సాక్షాత్తు మన్మథుడుగా సమస్తమైనటువంటి సేవా విశేషాలతో తాను సేదదీరి ఏ విధమైనటువంటి సాంసారికమైన కష్టాలు ఎవరికీ లేకుండా తన భక్తులు తనను ప్రార్థించి సేవించినటువంటి వాళ్లకు ఆనందాన్ని అందించేటువంటి ఆనందప్రదుడు కృష్ణ జనార్దన మీకు నమస్సుమాంజలులు అంటూ అదిగో కమలా వల్లభుడుగా దేవదేవుడు అందుకుంటున్నారు ఆనంద నీరాజనం. కమలా వల్లభ కమల విలోచన కమల విభాహర పాదహరే కమలా వల్లభ కమల విలోచన కమల విభాహర పాదహరే కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే కృష్ణ అంటే చాలట సమస్తమైనటువంటి దోషాలు కూడా చక్కగా దూరమైపోతాయని పెద్దలు తెలియజేస్తారు. ఆనందప్రదుడైనటువంటి ఆ దేవుడు అదిగో అనుగ్రహిస్తున్నారు గోవింద.
మంత్రము తచ్చునాడు అంబుధిలో మంత్రము తేమల తేలించు ఈ తెప్ప తిరునాళ్ళు యమునలో కాళింగుని అంగపు పడిగె మీద తిమిరి తొక్కిన ఈ తెప్ప తిరునాళ్ళు ఎందు నీకు ప్రియమో ఈ తెప్ప తిరునాళ్ళు దిందువడే సిరులతో ఈ తెప్ప తిరునాళ్ళు ఎందు నీకు ప్రియమో ఈ తెప్ప తిరునాళ్ళు. అప్పుడు 16,000 అంగనల చెమటల తెప్పల తేలినది అదే తెప్ప తిరునాళ్ళు. అప్పుడు 16,000 అంగనల చెమటల తెప్పల తేలినది అదే తెప్ప తిరునాళ్ళు. ఒప్పుగా శ్రీ వెంకటాద్రి ఉన్నతి కోనేటిలోన తెత్తిరిల్లి ఏట ఏట ఈ తెప్ప తిరునాళ్ళు ఎందు నీకు ప్రియమో ఈ తెప్ప తిరునాళ్ళు దిందువడే సిరులతో ఈ తెప్ప తిరునాళ్ళు ఎందు నీకు ప్రియమో. ఓం నమో భగవతే జలవిహారాయ కృష్ణస్వామినే నమో నమః. ఆనంద జలాల మీద అద్భుతమైన స్ఫూర్తివంతమైనటువంటి విశేషంతో అదిగో గోవిందుడు దామోదరుడు చక్కగా రుక్మిణీ సత్యభామ సమేతంగా నిరంతరం విహరించేటువంటి దేవదేవుడు ఈనాడు ఆండాళ్ సమేతంగా చక్కగా అదిగో జలవిహారాన్ని సాగిస్తున్నారు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ జిహ్వేపి బస్వామృతమేతదేవ గోవింద దామోదర మాధవేతి. హే కృష్ణ, కృషిర్భువాచక శబ్ద నశ్చ నివృత్తివాచక తయోరైక్యం పరం బ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే అని కృష్ణ అనేటువంటి ఆ 2 అక్షరాలు కూడా చాలా అద్భుతమైనటువంటి పరమాత్మతత్వాన్ని తెలియజేస్తుందని అంటారు పెద్దలు. కృష్ణ అనేటువంటి ఈ పదంలో కృష్ అనేటువంటి ఆ పదానికి ఆ భూమిని దున్నేటువంటి వాడు అని అర్థం, రైతు అని. ఇక్కడ సాక్షాత్తు ఆ పరమాత్మ భక్తుల యొక్క హృదయాలనేటువంటి భూమిని తాను దున్ని స్వయంగా ఆ హృదయంలో ఆ పొలంలో ఉండేటువంటి కలుపు మొక్కలను ఏరిపారేసినట్లుగా త్రిగుణాత్మకమైనటువంటి విశేషాలతో కూడినటువంటి దుఃఖాన్ని కలిగించేటువంటి భావాలనంతా తీసిపడేసి రైతు పని చేసినట్లు పనిచేసి గొప్పదైనటువంటి ఆనందం అనేటువంటి పంటను పండిస్తాడట. అందుకనే కృష్ణ అంటే ఆనందప్రద అని చక్కగా పెద్దలు చెబుతారు. కాబట్టి ఆనందప్రదుడైనటువంటి కృష్ణుడుగా ఎవరైతే ప్రకాశవంతంగా పెద్దలందరి చేత, పండితుల చేత, మహాత్ముల చేత, యోగీశ్వరుల చేత కీర్తించబడుతున్నాడో అటువంటి స్వామి అదిగో పరబ్రహ్మస్వరూపుడుగా ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకుంటూ శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అంటూ
ఏ దేవదేవుడిని నిరంతరం కీర్తిస్తుంటారో అటువంటి ఆ స్వామి వైకుంఠాన్ని మీద కూడా విరక్తిని కలిగిన వారే దాన్ని వదిలిపెట్టి వచ్చి తన భక్తుల యొక్క హృదయ మందిరాల్లో ఎవరైతే కొలువున్నాడో అటువంటి స్వామి పుష్కరిణి తీరంలో స్వయంగా అద్భుతమైనటువంటి ఆ బ్రహ్మాండ సంస్థానంగా చెప్పబడేటువంటి ఆలయంలో వెంకటనాయకుడిగా నిలబడి వెంకటకృష్ణుడుగా కీర్తించబడుతూ వెంకటరాఘవుడుగా కొలువబడుతూ అందమైనటువంటి తన స్వరూపంతో తిరుపతి నగరంలో గోవిందరాజస్వామి వారుగా అద్భుతమైన కీర్తి ప్రతిష్టలతో ప్రకాశిస్తున్న స్వామి హే నాథ నారాయణ వాసుదేవా. వాసుదేవుడు అని కూడా అంటారు. వసతే దివ్యతి ఇది వాసుదేవ అని. ఎవరైతే అంతటా కూడా ఉంటూ ప్రకాశిస్తున్నాడో అది పరమాత్మ యొక్క లక్షణం. ఉన్నది ఉన్నాడు, ఉన్నది అని ఏ దాన్నైనా ప్రపంచంలో ఉన్నది అనే గుర్తుపడుతున్నాం. లేకపోతే లేదు, ఆ లేకపోవడంలో కూడా ఉండడం అనే అర్థం ఉంది. కాబట్టే లేదు అనేటువంటి విషయం కూడా ఉండదు. కాబట్టే ఉండడం అనేదే పరమాత్మ యొక్క లక్షణం. దాన్ని అస్థి అంటారు. అస్థి, భాతి, ప్రియం అని ఈ 3 లక్షణాలు పరమాత్మ లక్షణాలు. అందుకని ఆ 3 కలిగిన వాడు వాసుదేవుడు. అటువంటి వాసుదేవుడు భగవానుడు కృష్ణుడుగా ఎవరైతే ప్రకాశిస్తున్నాడో, ఓ నాలుక జిహ్వే పిబస్వ అమృతమేతదేవా, ఏమాత్రం మార్పు లేనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి కృష్ణనామస్మరణం చెయ్యవా ఓ నాలుక అంటూ పెద్దలు ఆ ఇంద్రియంలో శ్రేష్టమైనటువంటి నాలుకను ఉద్బోధిస్తూ చెబుతారు. ఏమంట? గోవింద దామోదర మాధవేతి. గోవింద, దామోదర, మాధవ అంటూ పిలుస్తూ మీ జన్మలు ధన్యం చేసుకోమంటాడు. అంతేకాదు స్వయంగా భగవానుడు కృష్ణుడుగా ఉండే సమయంలో జరిగినటువంటి సంఘటనలను భాగవతం అద్భుతంగా అభివర్ణిస్తూ చెబుతుందంటాడు. విక్రేతు కామాఖిల గోపకల్యా మురారి పాదార్పిత చిత్తవృత్తి దధ్యాదికం మోహవశాదవోచత్ గోవింద దామోదర మాధవేతి. అక్కడ భగవానుడి కృష్ణుడి మీదనే దృష్టి కలిగినటువంటి ఒకానొక గోపిక, వాళ్ళందరూ కూడా ఆ మధురా నగరంలో పోయి పాలు పెరుగు అమ్మేవాళ్ళట. ఏమైంది? పెరుగు పాలు గొంపలో పెట్టుకొని వెళుతోందట. ఆమె అమ్మడానికి వెళుతోంది. పాలో పెరుగో అని అరవాల్సింది మరిచిపోయి మురారి పాదార్పిత చిత్తవృత్తి, ఆ భగవానుని యొక్క పాదపద్మాల మీదనే లయమైపోయిన మనస్సుతో పాలో పెరుగో అని అరవాల్సిన ఆమె మరిచిపోయి మోహవశాదవోచత్, ఆ భగవంతుని మీదనే కృష్ణుడి మీదనే మనస్సు కలిగినటువంటి ఆ గోపికలు దామోదర, గోవింద, మాధవ అని పాలు పెరుగు బదులు ఆ పేర్లతోనే అమ్ముతూ ఉన్నారట, అరుస్తున్నారట. అటువంటి దివ్య భవ్య క్షణాలు అందించిన భగవానుడు అదిగో జలవిహారంలో ఆశీర్వదిస్తూ ఆనందిస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు గుడిగున్న పడగేల గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు గుడిగున్న పడగేల గోవిందరాజు. కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు. కొడిసాగే పౌజుల గోవిందరాజు,
కొడిసాగే పౌజుల గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు గొప్పేటి వింజామరల గోవిందరాజు గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు గొప్పేటి వింజామరల గోవిందరాజు కొప్పుపై చూగులతోడి గోవిందరాజు కొప్పుపై చూగులతోడి గోవిందరాజు కుప్పి కటారములతోడి గోవిందరాజు కుప్పి కటారములతోడి గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు గొరబు సింగారాల గోవిందరాజు కురులు దూవించుకొని గోవిందరాజు గొరబు సింగారాల గోవిందరాజు కురులు దూవించుకొని గోవిందరాజు తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి కురిసి వరములెల్ల గోవిందరాజు కురిసి వరములెల్ల గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. ఓం నమో భగవతే కృష్ణస్వరూపాయ గోపికాపతయే నమో నమః. సదా గోపికామండలే రాజమానం లసనృత్య బంధాది లీలానిదానం గలద్దర్ప కందర్ప శోభాభిధానం భజే నందసూనుం సదానందరూపం. గొప్పదైనటువంటి ఆనందంతో తన చుట్టూరు పరివేష్టించినటువంటి గోగోప గోపికా సంఘాన్ని అలవోకగా నృత్యాలు చేయించినటువంటి అద్భుతమూర్తి గోపికా మండలంతో తాను అన్ని వైపులా పరివేష్టించినటువంటి గోపికలు ఉంటుండగా మధ్యలో తాను శ్రేష్టమైనటువంటి ఆ వేణునాదంతో వేణుగోపాలుడుగా ఎవరైతే ప్రకాశించారో అటువంటి బృందావనాంత సంచారి అయినటువంటి స్వామి అద్భుతమైనటువంటి పరిమళభరితమైనటువంటి పుష్పరాజాలతో ఏర్చి కూర్చినటువంటి హారాలను తన యొక్క కంఠంలో ధరించినటువంటి వారి ఎవరైతే నందకుమారుడుగా ప్రకాశిస్తున్నాడో అటువంటి నందనందనుడు అదిగో ఆనందరూపుడుగా ఇక్కడ జలవిహారాన్ని సాగిస్తూ ఉన్నటువంటి ఆ దివ్య క్షణాలను మనం చక్కగా అనుభవిస్తూ ఉన్నాం. స్ఫురద్రాసలీలా విలాసాతిరమ్యం పరిత్యక్తగేహాదిదానైకగమ్యం విమానస్థితాశేషదేవాదినమ్యం భజే నందసూనుం సదానందరూపం. ఎవరైతే రాసనృత్యాలను
రసోవై సహా అని చెప్పబడేటువంటి విధానంతో ఆ పరమాత్మ కీర్తించబడ్డాడు. అటువంటి స్వామి రాసలీలా విశేషాన్ని నిర్వహిస్తూ అతిరమ్యమైనటువంటి ఆ బృందావనంలో శ్రేష్టమైనటువంటి రాసనృత్యాన్ని నిర్వహిస్తుండగా తమ తమ ఇండ్లు వాకిండ్లు అలాగే తమ భర్తలు కుటుంబము అంతా వదిలిపెట్టి ఎవరైతే ఆశ్రయించారో అటువంటి ఆ స్వామి అద్భుతమైనటువంటి విమానాల మీద నుంచి సమస్తమైన దేవతలు ఎవరిని పరివేష్టించి పూజిస్తూ ధ్యానిస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఆధారభూతంగా నిలిచిన నందనందనుడు ఆనందస్వరూపుడైనటువంటి స్వామి ఇదిగో ఈనాడు గోవింద పుష్కరిణిలో చక్కగా తాను జలవిహారాన్ని సాగిస్తూ ఆనందమగ్ధులనుగా చేస్తున్నాడు. ఆనందముగ్ధులై ఆ అద్భుతమైన మధుర స్వరూపుడైనటువంటి భగవానుడు చక్కగా ఆండాళ్ దేవితో కలిసి ఇక్కడ జలవిహారాన్ని సాగిస్తుండగా జన్మధన్యమైనదని భక్తులందరూ కూడా ఆ అందమైన కోనేటి మెట్ల మీద నుంచి ఆనంద కర్పూర నీరాజనాలను అందిస్తూ భగవానుని సేవిస్తూ ఉన్నారు. రసామోద సంపాదకం మందహాసం కృతాభీరనారీ విహారైకరాసం ప్రకాశీకృత స్వీయ నానా విలాసం భజే నందసూనుం సదానందరూపం. రసోవై సహా అని ఆనందరసస్వరూపుడుగా పరమాత్మ చెప్పబడతాడు. అటువంటి అద్భుతమైనటువంటి ఆమోదపూర్వకమైన రసానందంతో మెల్లని చల్లని చిరునవ్వులు చిందిస్తున్నటువంటి స్వామి సమస్తమైనటువంటి ఆభీరనారి గోగోప గోపికా సంఘం అంతా కూడా కలిసి స్వామివారిని సేవిస్తుండగా రసానంద నృత్యాన్ని సాగిస్తున్నటువంటి స్వామి అటువంటి ఆనంద స్వరూపుడు నందసూనుడు నందనందనుడు అద్భుతమైనటువంటి తన యొక్క ఆశీస్సులను అందిస్తూ ఇదిగో తాము ఆ మంగళవాద్య ధ్వనిపూర్వకంగా ఆశీర్వదిస్తున్నారు సమస్త విశ్వాన్ని. కృష్ణానంద గోవింద గోవింద.
ఓం